ఓకే. సో నేను ఈరోజు బోధిస్తున్న అంశము చాలా మందికి తెలిసి, మన జీవితంలో ఈ సత్యము నాటబడినట్లయితే ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి సత్యము గురించి నేను బోధించబోతున్నాను అనమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన కార్యము ఎందువలన అంటే కూడా ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి కారణము. ఈరోజు దేని గురించి అయితే మాట్లాడబోతున్నానో ఆ విషయం గురించి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో చాలాసార్లు మనము తీసుకున్నటువంటి తీర్మానాలు బట్టి మన జీవితంలో మనము అనేక విషయాలు అనుభవిస్తాము. కానీ ఒక్కొక్కసారి మనము తీసుకున్న తీర్మానాలు బట్టి మాత్రమే కాదు, కానీ వేరే ఫోర్సెస్ ఆఫ్ నేచర్, లేకపోతే డిఫరెంట్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ద్వారా కూడా మన జీవితంలో మనము కొన్ని విషయాలు అనుభవిస్తామన్నమాట. ఇన్విజిబుల్ ఫోర్సెస్ అంటే అదృశ్య శక్తులు అనమాట. మన కళ్ళకి కనిపించవు, మనం ముట్టుకోలేము, తాకలేము, కానీ కొన్ని శక్తులు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ శక్తుల వలన కూడా మన జీవితంలో కొన్ని విషయాలు మనము అనుభవిస్తాము. అటువంటి రెండు శక్తులు ఏంటంటే ఆశీర్వాదము, ఇంకా శాపము అన్నమాట. అందరూ ఆశీర్వాదము అనండి. ఆశీర్వాదము, శాపము. సో ఆశీర్వాదము ఇంకా శాపము అనేది ఏ మానవుడు మనము పుట్టక ముందర నుంచి కూడా ఈ రెండు ఈ లోకములో పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు లోకములో పని చేస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక వచ్చేసేటప్పటికి అందులో ఆశీర్వాదము మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక అయ్యి ఉన్నది అనేది మనం గుర్తించాలి. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మొట్టమొదటిసారి ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే 2025లో ఇక్కడ అందరము జీవిస్తున్నాము. ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తర్వాత ఇంకా ఎంతో మంది చూస్తారు. ఏ మతము నుంచి వచ్చినా, ఏ కులము నుంచి వచ్చినా, ఏ దేశంలో పుట్టినా, ఏ రంగున్నా రంగు లేకపోయినా, చదువున్నా లేకపోయినా, అందరి ఈ జీవితాల్లో ఒకటి మాత్రము సత్యము, ఒకటి ఏంటంటే అది ఏంటంటే అందరూ ఆశీర్వాదం కోసం కోరుకుంటారు. అందరూ ఆశీర్వాదం కోసము ఆశిస్తుంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడు అని కూడా నమ్మకపోవచ్చు, ఏథియిస్ట్గా జీవిస్తుండొచ్చు, కానీ వాళ్ళ హృదయంలో వచ్చేసేటప్పటికి ఆశీర్వాదం కోరుకుంటుంటాడు. ఆశీర్వాదం కోరుకుంటుంది. ఆ ఏథియిస్ట్గా జీవిస్తున్నా కూడా ఆశీర్వాదము అనే పదము వాడకపోవచ్చు వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, ప్రతి వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రతి వాళ్ళు ఆశించేది ఏంటి? ఎవరైనా ఫెయిల్ అవ్వాలని ఆశిస్తారా? లేదు, వర్ధిల్లాలని ఆశిస్తారు, పాస్ అవ్వాలని, ర్యాంక్ రావాలని ఆశిస్తారు. ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, దేనికోసం ఆశిస్తారు? ఆ జాబ్ రావాలని ఆశిస్తారు. బిజినెస్ మొదలు పెట్టారనుకోండి, దేనికోసం ఆశిస్తారు? బిజినెస్లో వర్ధిల్లాలి, సక్సెస్ చూడాలని. సో ఈ వేరే పదాలు వాడిన అన్ని పదాలకి, ఎవరైనా వివాహం జరుగుతుంది అనుకోండి, వివాహం జరిగేటప్పుడు దేని కొరకు ఆశిస్తారు? వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అవ్వచ్చు, హిందూ మ్యారేజ్ అవ్వచ్చు, ముస్లిం మ్యారేజ్ అవ్వచ్చు, ఎటువంటి కల్చర్లోంచి వచ్చినా కూడా వాళ్ళు కోరుకునేది మాత్రము ఆశీర్వాదము. అందరు గట్టిగా ఆశీర్వాదము అనండి. ఆశీర్వాదము. సో గమనించేది ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదటిగా విడుదల చేసినది ఆశీర్వాదం అన్నమాట. కానీ దాని తర్వాత మనం ఏం చూస్తామంటే దేవునికి అవిధేయత చూపించినప్పుడు, when Adam and Eve disobeyed God, now came the curse into their life. శాపము అనేది మానవుడు అనుభవించడము మనము చూస్తున్నాం అన్నమాట. మానవుడు శాపము అనేది అనుభవిస్తున్నాడు. కానీ ఆ శాపము అనుభవిస్తున్న ఆయన చేసిన క్రియ బట్టి అది అనుభవిస్తున్న దేవుడు ఆయన ప్రణాళికను మార్చుకోలేదు. దేవుడు కోరుకునేది ఏంటి? ఇంకా కూడా ఆ సమయంలో కూడా వాళ్ళు ఆయనకి అవిధేయత చూపించిన తర్వాత కూడా ఆయన మనసులో మాత్రం ఆయన కోరుకునేది, అయినా నా పిల్లలు నా స్వరూపంలో సృష్టించిన మానవులు మాత్రము ఆశీర్వదించబడాలి అనేదే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించినట్లయితే పాత నిబంధనలో మనం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత అబ్రహాము జీవితం గమనించవచ్చు. అబ్రహాము జీవితంలో గమనించినట్లయితే మళ్ళీ దేవుడు అబ్రహాముని ఎన్నుకుంటాడు, అబ్రహాముతో మాట్లాడడం మొదలు పెడతాడు. అబ్రహాముతో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడు? మళ్ళీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆజ్ఞలు ఇవ్వక ముందర, నువ్వు నాకు ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి అని చెప్పక ముందర ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. ఆయన జీవితంలో కూడా 75 సంవత్సరాలు జీవిస్తున్నాడు.
ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నాడు, శాపములో జీవిస్తున్నాడు, దేవునికి దూరంగా జీవిస్తున్నాడు, గర్భఫలము లేకుండా జీవిస్తున్నాడు, సంతానము లేకుండా జీవిస్తున్నాడు. అయినా ఒక్కసారి దేవుడు వచ్చేసేటప్పటికి ఆయన జీవితంలో ఏం విడుదల చేశాడండి? ఆశీర్వాదము విడుదల చేశాడు. హల్లెలూయా. ఆమేన్. తర్వాత చూసినట్లయితే అది కేవలము అబ్రహాము జీవితంకి మాత్రమే కాదు, ఆయన సంతానము కూడా అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత కూడా తరతరాలు దేవుడు కోరుకున్నదేంటి? ఆ ఆశీర్వాదములోనే వాళ్ళు జీవించాలి అనేది కోరుకున్నాడు. కానీ మరి ఒకసారి మనము మన పాత నిబంధనలో చూసినట్లయితే ఈ ఏబ్రహాము, ఐజాక్, యాకోబు జీవితము అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని వందల సంవత్సరాల ముందరికి వెళ్ళేటప్పటికి మనం చూసేదేంటి? ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంతా, అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క కుటుంబము ఇప్పుడు చూసేటప్పటికి మరి ఒకసారి ఆశీర్వాదములో జీవించట్లేదు, కానీ శాపములో జీవిస్తున్నట్టు మనం కనిపిస్తుంది. ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్నారు, ఈజిప్ట్లో బానిసలుగా జీవిస్తున్నారు. ఒకప్పుడు అబ్రహాముని గురించి ఎవరన్నా వింటే రాజులే అబ్రహాము గురించి విన్నప్పుడు భయపడేవారంట. అటువంటి సంతానము నుంచి వచ్చి అటువంటి జనాంగం అయి కూడా ఇప్పుడు బానిసలుగా జీవిస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదంలో కాకుండా శాపములో జీవిస్తున్నారు, దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక ఇంకా మార్చుకోలేదు, ఆయన మనసు ఇంకా మార్చుకోలేదు, ఆయన తలంపులు ఇంకా మార్చుకోలేదు. అటువంటి సమయంలో మళ్ళీ ఏం చేస్తాడు? మోషే అనే వ్యక్తిని లేపుతాడు దేవుడు. మోషే అనే వ్యక్తిని మళ్ళీ అక్కడ ఈజిప్ట్కి పంపిస్తాడు. మళ్ళీ మోషే ద్వారా వీళ్ళందరికీ కూడా విమోచన ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి మోషేని పంపిస్తాడు. అద్భుత కార్యములు జరుగుతాయి, అద్భుత కార్యములు చేస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా గమనించండి ఏం జరుగుతుందో. ఎందుకు తీసుకొస్తాడు? ఒక కారణం ఏంటంటే వాళ్ళకి వాగ్దానపు దేశములోకి తీసుకెళ్ళడానికి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, వాగ్దానపు దేశం కొరకు ఎవరు అక్కడ ప్రార్థన చేయలేదు. ఎవరైనా ప్రార్థన చేశారు అక్కడ? ప్రార్థన ఎవరికి చేయలేదు. కానీ ప్రార్థన చెయ్యకపోయినా వాగ్దానపు దేశము వాళ్ళకి అని ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి ఆ వాగ్దానపు దేశము వాళ్ళకి ఇస్తానని తీర్మానం తీసుకుంటాడు. తర్వాత బయటికి వచ్చే సమయంలో కూడా ఎక్కడ కూడా ఎవరో ప్రార్థన చేసినట్టు మనం కనిపించదు. ఆరోగ్యంకి ప్రార్థన చేసినట్టు మనం చూడట్లేదు, లేకపోతే ఐశ్వర్యం కోసము ఆర్థికంగా వారు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నట్టు కూడా మనకి ఎక్కడా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే వాక్యంలో చదువుతామో మనకేం కనిపిస్తుంది అంటే, బానిసలుగా 400 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించిన తర్వాత కూడా ఎప్పుడైతే వాళ్ళని దేవుడు బయటికి తీసుకొస్తాడో ఏ విధంగా తీసుకొచ్చాడంట? ధనముతో తీసుకొచ్చాడంట, అలాగే స్వస్థతతో తీసుకొచ్చాడంట. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ అన్నీ కూడా జనాలు అడిగినందుకు కాదు, అది ఆయన ప్రణాళిక, ఆయన కోరిక కాబట్టి చేసినటువంటి కార్యములు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కోరిక, ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలని ఆయన కృపతో చేసినటువంటి కార్యములు అన్నమాట. అందుకనే బైబిల్లో ఏమని ఉంటుందంటే, వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, దేర్ వాజ్ నాట్ వన్ ఫీబుల్ అమంగ్ దెమ్. వారిలో ఒక్కరు కూడా బలహీనులుగా లేరు. ఒక్కరు కూడా బలహీనులుగా లేరంట. అంటే అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరు స్వస్థత అనుభవించి బయటికి వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. స్వస్థత 400 సంవత్సరాలు బానిసలుగా జీవించిన తర్వాత కూడా ఒక్కరికి కూడా బలహీనత కూడా లేదంట. గమనించండి, బానిసలుగా జీవిస్తుంటే వాళ్ళ శరీరాలు ఎలాగుంటాయి? బలహీనంగా ఉంటాయి. ఎప్పుడన్నా ఫొటోస్ చూసారనుకోండి, పాతకాలంలో ఎలాగ బానిసల్ని ఎలా వాడుకునేవారు, ఎటువంటి కండిషన్స్లో పెట్టారో, ఎవరన్నా బలంగా కనిపిస్తారా? కాదు, బలహీనులుగా కనిపిస్తుంటారు అనమాట. అటువంటి సమయంలో దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక్కరు కూడా, లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు, ఒక్కరు కూడా బలహీనులుగా బయటికి రాలేదంట. హల్లెలూయా. అలాగే బానిసలంటే వాళ్ళకి ఆర్థికంగా ఏమీ ఉండదు, కానీ వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మాత్రము ఈజిప్ట్ వాళ్ళ ఆర్థిక వాళ్ళ ధనము అంతా కూడా వీళ్ళ చేతులకి మార్చబడింది. వాళ్ళు ఆ ఈజిప్షియన్స్ వాళ్ళ ధనము అంతా తీసుకొని బయటకు వచ్చారంట. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఈ విధముగా దేవుడు తీసుకొని రావడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇంకొక
కారణం దేవుడు ఎందుకు బయటికి తీసుకొస్తాడంటే దేవుణ్ణి వాళ్ళు తెలుసుకొని దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడానికి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు అనమాట. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దేవునితో వాళ్ళకు ఒక సంబంధము ఉండాలి అనేటటువంటి కోరికతో వాళ్ళని బయటికి తీసుకొస్తాడు ఈజిప్ట్ నుంచి. ఏ విధంగా అయితే ఆదాముతో ఉండిందో, తర్వాత ఏ విధంగా అయితే అబ్రహాముతో ఉండిందో సంబంధము, ఒక స్నేహితుడిగా దేవుడు ఎలాగైతే అబ్రహాముతో మాట్లాడాడో అలాగే అందరితో నేను మాట్లాడాలని బయటికి తీసుకొస్తాడు. కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆఖరికి మాట్లాడేది ఎవరు? కేవలము మోషే ఒక్కడు మాత్రమే. కేవలము మోషే ఒక్కడు మాత్రమే. ఇజ్రాయేల్ దేశమంతా ఏమంటారు? మాకు దేవునితో మాటలు వద్దు, మాకు దేవుని యొక్క సన్నిధి వద్దు, మాకు కావాల్సింది ఏంటంటే కేవలము ఈజిప్ట్లో మేము ఏం చూసామంటే అక్కడ వాళ్ళు ఏ దేవతలను అయితే పూజించారో, ఏ దేవుళ్ళని అయితే పూజించారో వాళ్ళు కొన్ని ఆజ్ఞలు ఇచ్చేవారు, ఆ ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళకి సరిపోయేది. మాకు కూడా అలా కొన్ని ఆజ్ఞలు వేసి ఆజ్ఞలు మా ముఖం మీద పాడేస్తే చాలు, దాని ప్రకారం మేము జీవిస్తాం, నీ సన్నిధి వద్దు, నీతో మాటలు మాకు వద్దు అన్నారు. అటువంటి సమయంలో ఏంటి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ధర్మశాస్త్రము విడుదల చేసిన తర్వాత కూడా దేవుని యొక్క కోరిక చూడండి. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం త్వరగా. డ్యూటరానమీ చాప్టర్ 30 గమనించండి. ఈ వచనం చదవక ముందర కూడా ఇక్కడ ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడినా ఆయన ఆశీర్వాదము శాపము గురించి మాట్లాడు, కానీ కేవలము ఆశీర్వాదము గురించే మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు శాపము గురించి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు కేవలం ఆశీర్వాదం గురించి మాట్లాడట్లేదు, ఆశీర్వాదము మరియు శాపము గురించి కూడా మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. సో చూడండి, 19వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 30, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయము 19వ వచనం చదవండి తెలుగులో. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. గమనించండి, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు, ఒక్క ఆప్షన్ కాదు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు ఒకే ఆప్షన్ అన్నాడు, నీకు ఆశీర్వదిస్తానన్నాడు. ఆదాముతో మాట్లాడినప్పుడు కేవలం ఆశీర్వాదం అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆశీర్వాదము శాపము కూడా. చదవండి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ యొద్ద సాక్షులుగా పిలుచుచున్నాను. ఓకే, ఇంగ్లీష్లో చదివినట్లయితే ఒకసారి ఇంగ్లీష్ వర్స్ పెట్టండి. Today I reckon and I call before you heaven and earth, and he says, I place before you life and death, blessing and cursing. Then he says, therefore choose life that you and your descendants may live. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, జీవము మరణము నీ ముందర పెడుతున్నాను, ఆశీర్వాదము శాపము నీ ముందర పెడుతున్నాను. అది పెట్టిన తర్వాత ఇంకొకటి అంటాడు, అందుకు జీవముని ఎన్నుకో అంటాడు. హల్లెలూయా. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆశీర్వాదాన్ని ఎన్నుకో అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. ఆశీర్వాదాన్ని ఎన్నుకో అంటే చూడండి, ప్రజలు ఏమన్నారు? నీతో మాకు మాటలు వద్దు, నీ సన్నిధి మాకు వద్దు. సో దేవుడు ఏమంటాడు, సరే మీకు సన్నిధి, నా సన్నిధి వద్దు, నా ఆశీర్వాదం వద్దు, సరే లేకపోతే నాతో మాట్లాడడం వద్దు కదా, మీకు కావాల్సింది ఆజ్ఞలు కదా, సరే ఆజ్ఞలు ఇస్తున్నాను. సో ఆజ్ఞల ప్రకారము మీరు జీవించాలంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆజ్ఞలతో కేవలము ఆశీర్వాదం రాదు, ఆజ్ఞలు వచ్చేసేటప్పటికి శాపము కూడా వస్తుంది అని చెప్తున్నాడు. కానీ అది చెప్పిన తర్వాత కూడా ఆయన హృదయము మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏమంటాడు, ఆయన ఆపుకోలేకపోతున్నాడు. అప్పటికి కూడా చెప్తాడు మళ్ళీ కూడా, మీరు ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రము జీవముని ఎన్నుకోండి, ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రము ఆశీర్వాదాన్ని ఎన్నుకోండి అంటున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, సో ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నుకోవాలి అంటే ఏ విధంగా ఎన్నుకుంటారు వాళ్ళ జీవితంలో? 28వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు త్వరగా చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎలాగ ఆశీర్వదించబడతారంట? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు
అన్ని పాటించాలంట. ఎన్ని పాటించాలి? ఎన్ని పాటించాలి? అన్ని. గమనించండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అంటే మరి ఒకసారి చెప్తున్నాను, 10 ఆజ్ఞల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. 600 కన్నా ఎక్కువ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అప్పటికి. ఎన్ని? 600 పైగా. వెనకాల ఉన్న వాళ్ళు ఎన్ని? 600 కన్నా ఎక్కువ. అన్ని ఆజ్ఞలు పాటిస్తే ఏమొస్తుందంట? వాళ్ళకి ఆశీర్వదించబడతారంట. ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి 14వ వచనం వరకు, అంటే 11 వచనాలు. 11 వచనాల్లో ఆయన ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచనంకి వెళ్దాం. చూడండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొని కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆశీర్వాదాలు అన్ని చెప్పిన తర్వాత నేను ఇచ్చిన ఆజ్ఞలు అందరం అన్ని అనండి. అన్ని ఆజ్ఞలు పాటించకపోతే ఏమొస్తుందంట? శాపము. ఏమొస్తుంది? శాపం వస్తుంది, మరణం వస్తుంది. కానీ అన్ని ఆజ్ఞలు మనం అనుసరించి జీవించామనుకోండి, అన్ని ఆజ్ఞలకి మనం విధేయత చూపించామనుకోండి, ఏమొస్తుందంట? మనకి జీవం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. సో గమనించండి, 600 ఆజ్ఞల్లో నువ్వు 500 ఆజ్ఞలు కరెక్ట్గా ఫాలో అయినా, 100 ఆజ్ఞలు కరెక్ట్గా ఫాలో అవ్వకపోయినా, 599 ఆజ్ఞలు కరెక్ట్గా ఫాలో అయ్యి ఒక్క ఆజ్ఞ కరెక్ట్గా ఫాలో అవ్వకపోయినా, యాకోబు పత్రికలో ఏమైనా ఉంటుందంటే, ఒక్క ఆజ్ఞ నువ్వు ఫెయిల్ అయితే అన్నిటిలో నువ్వు ఫెయిల్ అయినట్టే, అవిధేయత చూపించినట్టు. సో ఇటువంటి సమస్య ఇప్పుడు మనకి దేవుడి నుంచి ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, కానీ ఇది మనకు ఒక సమస్యగా మార్చబడ్డది. ఎందుకు సమస్య అంటే ఎవ్వరు కూడా దీని ప్రకారము వాళ్ళు జీవించలేరు. గమనించండి, దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చేశాడు, కానీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఆశీర్వాదము ఉన్నప్పటికీ, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, ఆశీర్వాదముతో పాటు శాపము కూడా ఉంది. అది దేవుని ప్రణాళిక కాదు. అది దేవుని ప్రణాళిక కాదు. అది దేవుని ప్రణాళిక కాదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు పంపించాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, ఇక్కడ 15వ వచనంలో శాపం గురించి అన్నాడు కదా. మనము ఆశీర్వాదము గురించి మాట్లాడినప్పుడు కేవలము 11 వచనాలు ఆశీర్వాదం గురించి. శాపము గురించి 50 వచనాల కన్నా ఎక్కువ ఉంటుంది ఆ అధ్యాయంలో. 50 వచనాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతి శాపం గురించి మాట్లాడుతూ ఉంటే మన సమయం అంతా ఉత్తి శాపాలతో చదవడంతో అయిపోతుంది సమయం. అన్ని శాపాలు రాసి ఉంటాయి. సో గమనించండి, ఇప్పుడు ఈ శాపాలన్నీ కూడా ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటి శాపము అని మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, జాన్ చాప్టర్ 3 verse 16 and 17 చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అందరూ నిత్య జీవము అనండి. నిత్య జీవము. గమనించండి, ఇక్కడ నిత్య జీవము అంటే ఆశీర్వదించబడిన జీవము అని రాసుకోండి. ఆశీర్వదించబడిన జీవము అన్నమాట. గమనించండి, ఎందుకంటే ముందర కూడా దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? జీవమును మరణమును పెడతానంటున్నాడు. కానీ మళ్ళీ యేసుక్రీస్తు ఎందుకు రావాలి మరి జీవమును ఇవ్వడానికి? అక్కడే ఇచ్చేశాడు కదా దేవుడు. కానీ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ కూడా ఆయన నిత్య జీవము అన్నప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే ఆశీర్వదించబడినటువంటి జీవము అన్నమాట. 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. దేనికి పంపించాడంట? రక్షించుటకు. He sent so that we might be saved. రక్షించబడము అంటే ఆశీర్వదించబడడం అని రాసుకోండి. రక్షింపబడడం అంటే ఆశీర్వదించబడము. సో ఎటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడు? ఆశీర్వదించబడినటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనము ఒకప్పుడు శాపములో ఉన్న వాళ్ళని మనల్ని రక్షించడానికి అంటే ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయము 13వ వచనం చదవండి.
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఓకే, 13-14. ఓకే, ఇంగ్లీష్లో వచ్చేసి ఇంగ్లీష్ బైబిల్స్లో 13వ వచనంలో ఉంటుంది. తెలుగు 13-14 రెండు 13-14 కలిపి రాస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, క్రైస్ట్ హెస్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. అది చదవండి. క్రీస్తు మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. విమోచించెను, అందరూ విమోచించెను అనండి. విమోచించెను. గమనించండి, విమోచించెను అంటే జరిగినటువంటి విషయం గురించా లేకపోతే జరగబోతున్నటువంటి విషయమా? జరిగిన విషయం గురించి. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వచ్చాడు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, నిత్య జీవమునివ్వడానికి వచ్చాడు. అంటే ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. అది ఎలాగిచ్చాడంట? ఇంకా మన ఈ లోకములో శాపము అనేది ఉన్నది. సో శాపముతో పాటు ఆశీర్వాదం ఇవ్వడానికి రాలేదు. సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆదాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, ఎటువంటి శాపము లేకుండా ఎలాగైతే వాళ్ళు ఆశీర్వదించబడ్డారో అటువంటి ఆశీర్వాదం మనకు విడుదల చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ ఆశీర్వాదం ఎలాగ విడుదలైంది మన జీవితంలో? ఆయన మన కొరకు శాపము అయ్యాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు శాపం అయ్యాడంట. మన కొరకు ఆయన శాపము అయ్యి ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనకి విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, మీరు విమోచింపబడ్డారు. ఏంటి? విమోచింపబడ్డారు. విమోచింపబడతారు కాదు. ఇక్కడ ధర్మశాస్త్రము యొక్క శాపం అని ఉంది. అది అక్కడ గలతీయులకి రాసేటప్పుడు ప్రత్యేకముగా ధర్మశాస్త్రము గురించి, కృప గురించి రాస్తున్నాడు కాబట్టి పౌలు ధర్మశాస్త్రము యొక్క శాపం అన్నాడు. కానీ దాన్ని ధర్మశాస్త్రము యొక్క శాపం అని రాయకుండా కేవలము యేసుక్రీస్తు మనల్ని శాపము నుంచి విమోచించాడు అన్న అది కరెక్ట్. అర్థమవుతుంది అందరికీ? ధర్మశాస్త్రం యొక్క శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చిన శాపము నుంచే ధర్మశాస్త్రం యొక్క శాపము కూడా వచ్చింది. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? సో శాపము నుంచి మనకి విమోచన ఇచ్చాడంట. సో విమోచన ఎలాగిచ్చాడు? ఆయనే శాపం అయ్యాడు. అందుకనే ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు, శిలువ మీద ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో ఏమని ఉంటుంది? మానవులు వారిని చూసినప్పుడు ఒక మానవుడిగా కూడా కనిపించలేదంట. మానవుడిగా కూడా కనిపించలేదు. అంటే ఆ 50 వచనాలు ఏదైతే ఉన్నదో ద్వితీయోపదేశ కాండంలో శాపము గురించి, ప్రతి శాపము ఆయన శరీరంలో ఆ సమయంలో ఆయన అనుభవించాడు. ప్రతి శాపము అనుభవించాడు. గమనించండి, వివాహము గురించి మాట్లాడినట్లయితే విడాకులు అనేది, ఒక కుటుంబము విరిగిపోవడము అనేది శాపము. యేసుక్రీస్తుకి పెళ్ళి అవ్వలేదు, కానీ ఎప్పుడైతే అక్కడ శిలువ మీద ఉన్నాడో అటువంటి సమస్య నుంచి వచ్చే ప్రతి బాధ, ప్రతి ఆలోచన ఆయన అనుభవించాడు ఆ సమయంలో. ప్రతి శాపం ఆయన అనుభవించాడు. ఏ లోకములో ఏ శాపము కూడా ఆయన అనుభవించని శాపము అనేదే లేదు. అటువంటి విధానములో ఆయన శాపముగా మార్చబడ్డాడు శిలువ మీద. ఎందుకు? మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు నేను ఆ శాపము కింద ఉండకూడదు, మనం అనుభవించకూడదని. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి విమోచన మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఆమేన్. చూడండి దాని తర్వాత ఏమంటాడు? ఇంగ్లీష్లో చదువుతా. Put it in English. Christ has redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone that hangs on a tree. Verse 14. That the blessing of Abraham might come upon the Gentiles in Christ Jesus. Hallelujah. Hallelujah. గమనించండి, ఎందుకు శాపముగా అయ్యాడంట? ఎందుకు మనల్కి విమోచన ఇచ్చాడు? ఎందుకంటే దాని ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదము మన మీద రావాలని. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇలా చెప్పొచ్చు. ఇక్కడ అబ్రహాము యొక్క
ఆశీర్వాదం అంటున్నాడు. మరి ఒకసారి అబ్రహాము యొక్క ఆశీర్వాదం అని ఎందుకు అంటున్నాడంటే, గలతీయులకి రాస్తూ అక్కడ ధర్మశాస్త్రము గురించి ఇంకా విశ్వాసము గురించి రాస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా అక్కడ అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంటున్నాడు. దానికి ఎంతో సత్యం ఉంది, ఎంతో లోతైన సత్యం ఉంది. కానీ మనకి ఈరోజు అర్థం చేసుకోవడానికి అబ్రహాము యొక్క ఆశీర్వాదం అనేది కూడా పక్కన పెడదాం, కేవలం ఆశీర్వాదం అందాం. ఎలాగైతే ధర్మశాస్త్రం యొక్క శాపము అనేది పక్కన పెట్టి కేవలం శాపం అన్నామో, అలాగే అబ్రహాం యొక్క ఆశీర్వాదం అనే బదులు కేవలం ఆశీర్వాదం అందాం. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుడు యేసుక్రీస్తుని పంపించింది ఎందుకంటే ఆ శిలువ మీద మరణించినప్పుడు నీ కొరకు శాపముగా మార్చబడి నిన్ను ఆ శాపము నుంచి విమోచించి దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద విడుదల చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైనా పని చేస్తా ఒకసారి చేస్తే ఆయన సరిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. సో ఏం చేశాడంట, నీకు విమోచించాడు, నిన్ను శాపాన్ని నుంచి విమోచించాడు. అదే సమయంలో నీ మీద ఏం విడుదల చేశాడు, ఏం విడుదల చేశాడు, ఆశీర్వాదం. నోరున్న వాళ్ళందరూ కూడా ఏం విడుదల చేశారు, ఆశీర్వాదము, ఆశీర్వాదము, ఆశీర్వాదం విడుదల చేశారు. సో ఇప్పుడు నా ప్రశ్న, ఆశీర్వాదము నీ మీద విడుదల అయిన తర్వాత మళ్ళీ నేను ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను అని ఎప్పుడూ అనొద్దు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో అండి నన్ను అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చెయ్యండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటున్నాను. వ్యర్థం అటువంటి ప్రార్థనలు. ఏంటి వ్యర్థం? నీ టైం వేస్ట్. ఆయన ఏమన్నాడు, ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఏం చేశాడు, నీ మీద ఏం విడుదల చేశాడు, ఏం విడుదల చేశాడు, ఏం విడుదల చేశాడు, ఆశీర్వాదము. మరి ఆశీర్వాదం విడుదల చేసిన తర్వాత దేవా నన్ను ఆశీర్వదించు అనే దానికి ఏమన్నా అర్థం ఉందా, అర్థం ఉందా? సో చూడండి, కొన్ని మతపరముగా కొన్ని ప్రార్థనలు చేస్తాం మనం, మతపరముగా కొన్ని ఆలోచనలోనే అందులోనే పడిపోయి మనం ఒక ఏంటి సైకిల్ అదే రౌండ్ 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 తిరుగుతూ ఉంటాం మన జీవితకాలము. ఎంత ప్రయత్నించినా అక్కడే తిరుగుతున్నాం. ఎందుకంటే దేవుడేమో ఒకవైపు నేను నిన్ను ఆశీర్వదించాను అంటున్నాడు, నువ్వేమో దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నావు. నీ ప్రార్థనకి జవాబు నిజంగా రాలేదు. మొన్న కుక్కట్పల్లిలో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది, కొంతమంది వేరే దేశాల నుంచి కూడా ఉన్నారు, కానీ చాలా మంది భారతీయులు. మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, లేకపోతే కొంతమంది కాలేజ్కి బయటికి వెళ్ళినా ప్రస్తుతం అయితే ఇక్కడ పెరుగుతున్నారు, ఇక్కడ జీవిస్తున్నారు. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, భారతీయులు, యువర్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఎవరన్నా వచ్చి, తెలుసా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నేను భారతీయుడిని అయిపోతాను. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఆఫీస్ ఎక్కడో చెప్పండి, పరిగెత్తుకుంటూ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తావు. నువ్వు గచ్చిబౌలిలో ఉంటే గచ్చిబౌలిలో ఏ ఆఫీస్కో వెళ్తావు. నేను ఇప్పుడే ఇండియన్ సిటిజన్, వీళ్ళు చేయట్లేదు, సరే నేను ఇప్పుడే ఇంకెక్కడికన్నా ఇంకా పెద్ద ఒఫీషియల్ ఆఫీస్కి వెళ్తాను, అక్కడికి వెళ్తావు, అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోతాను. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఢిల్లీకి వెళ్తావు, ఇండియన్ సిటిజన్ అయిపోవాలి నేను. ఎవడన్నా నువ్వు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళు, నువ్వు కోరుకునేది వాళ్ళు చేసి పెట్టగలుగుతారా? నీకు చేసి పెట్టగలుగుతారా? ఎందుకు చేసి పెట్టలేరు? నువ్వు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్వి కాబట్టి. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు ఏది అయ్యున్నావో నువ్వు తెలియకుండా జీవించావనుకో, సమయం అంతా వ్యర్థం అయిపోతుంది నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే దేవుడు ఏం చేశాడో తెలుసుకొని దాని ప్రకారము ఆలోచించడం మొదలు పెడతావు, అప్పుడు నీ జీవితంలో నువ్వు ముందరకే వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఇంకొక స్థానానికి వెళ్ళగలుగుతావు, ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, దేవుడు ఏదో మతపరంగా దేవుడు శిలువ మీద మరణించాడు నా కొరకు. ఓకే, మరణించినప్పుడు నీ కొరకు ఏం చేశాడు, విమోచించాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. యు ఆర్ రిడీమ్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఒకసారి చూడండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. హల్లెలూయా. ఆమేన్. ఆయన రక్తము వలన
దేని వలన? ఆయన రక్తము ఆయన వలన రక్తము వలన మనకేంటి? విమోచనము. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఇన్ హిమ్ వి హ్యావ్ రిడెంప్షన్. ఆయన యందు మనకు విమోచన కలిగి ఉన్నాము. విమోచన రాబోతుంది కాదు, విమోచన కలిగి ఉన్నాం. నువ్వు కలిగి ఉన్నావు, విమోచింపబడ్డావు అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. చూడండి మళ్ళీ ఒకసారి గల్తీయులకు రాసిన ఈ విమోచన కూడా ఎలాగొచ్చిందంట? ఆయన కృప ద్వారా. Yes. ఎలాగొచ్చింది? ఆయన కృప ద్వారా. నువ్వు చేసిన కార్యములు బట్టి కాదు, ఆయన మొట్టమొదటి నుంచి పునాదులు వేయబడక ముందర నుంచి కూడా ఆయన కోరుకునేది నువ్వు ఆశీర్వాదములో జీవించాలి అని. కాబట్టి ఆయన నిన్ను విమోచించాడు. నువ్వు ప్రార్థన చెయ్యక ముందరే ఆయన నిన్ను విమోచించాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి మళ్ళీ ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆగండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఇంకొకటి చెప్పండి, దేవుణ్ణి విశ్వసించాడు. దేవుణ్ణి విశ్వసించడంతో ఏమైందంట? ఆయన నీతిగా ఎంచబడ్డాడు, లేకపోతే నీతిమంతుడిగా అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాగనొచ్చు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. నీతిమంతుడిగా అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏ వ్యక్తి కూడా నువ్వు ఒక్కసారి ఆశీర్వదించబడ్డావు అంటేనే నువ్వు నీతిమంతుడివిగా అయ్యావు అని. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు అంటేనే నువ్వు ఆశీర్వదించబడ్డావు అన్నట్టు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా అంటే నేను నీతిమంతుడిగా అయిపోయాను కానీ పాస్టర్ గారు నేను ఆశీర్వదించబడలేను, అసాధ్యం అది. ఏ క్రైస్తవుడు కూడా ఒక క్రైస్తవుడిగా నువ్వు మార్చబడి నేను ఇంకా ఆశీర్వదించబడలేదు అనేది అసాధ్యము. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే కానీ పాస్టర్ గారు మరి అంటే శాపాలు ఉంటాయి కదండి. ఉంటాయి, ఎవరికి ఉంటాయి? అది ప్రశ్న. నేను ఉండవు అనలేదు, ఉంటాయి. కానీ ఎవరికి ఉంటాయి? ఇస్సాకు జీవిస్తున్నప్పుడు ఆయన ఉన్న ప్రాంతంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు లేదని కాదు, ఇస్సాకుకి కరువు ఉండిందా? ఎందుకు? కరువు అనేది శాపానికి సంబంధించింది. ఇస్సాకుకి ఆశీర్వాదం ఉన్న తర్వాత కరువు ఎలాగ అనుభవించగలుగుతాడు? కరువు లేదు అనలేదు, కరువు ఉండదు అనలేదు, కానీ ఇస్సాకుకి ఉండదు, అబ్రహాముకి ఉండదు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదముతో జీవిస్తున్నారు కాదు, ఆశీర్వదించబడి జీవిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. శాపము గురించి మాట్లాడినప్పుడు 3 విషయాల గురించి గుర్తుపెట్టుకోండి. అనేక విషయాలు మాట్లాడచ్చు, కానీ ప్రాముఖ్యంగా చాలా మంది వాళ్ళు అనుభవించేది, వాళ్ళకున్న ప్రశ్నలు 3 విషయాల్లో ఉంటుంది. ఆత్మీయ మరణము గురించి, అనారోగ్యము గురించి, లేమి గురించి. 3 విషయాలు: స్పిరిచువల్ డెత్, సిక్నెస్ అండ్ డిసీజ్, అండ్ దెన్ ల్యాక్ ఇన్ దేర్ లైఫ్, ఇన్సఫిషియన్సీ ఇన్ దేర్ లైఫ్. ఈ 3 విషయాలు అన్నమాట. ఆత్మీయ మరణము, అనారోగ్యము, లేమి. వాళ్ళ జీవితంలో లోటు, లేమి అనుభవించడం అన్నమాట, సరిపోకుండా జీవించడము. చాలా మంది ప్రార్థనలకు వచ్చారు, ఈ 3 విషయాల గురించే ఉంటాయి. ఎంత 100 మంది నుంచున్నారు, ఈ 3 విషయాల గురించే ఉంటుంది. 3 విషయాల గురించి 90% కన్నా ఎక్కువ ప్రేయర్ రిక్వెస్ట్. ఈ రోజు నేను ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ ఒక్కొక్కటి గమనించినట్లయితే 90% కన్నా ఎక్కువ అన్ని 3 విషయాల గురించే. అన్ని 3 విషయాల గురించి, అన్ని విషయాల నుంచి మనకి విమోచన కలిగింది. హల్లెలూయా, ఆమేన్. నేనేమంటున్నారు గమనించండి, అన్ని విషయాల నుంచి మనకి విమోచన ఇవ్వబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. థాంక్యూ జీసస్, హల్లెలూయా. అందుకనే ఆత్మీయ మరణము గురించి ఇందాక చదివాము, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దాని బదులుగా మనకేమి ఇవ్వబడ్డది? నిత్య జీవము ఇవ్వబడ్డది. ఇవ్వబడతాదా, ఇవ్వబడిందా? ఇవ్వబడి ఉన్నది. గట్టిగా చెప్పండి, ఇవ్వబడింది. అనారోగ్యము గురించి ఆయన ఏమిచ్చాడు? అనారోగ్యానికి బదులుగా స్వస్థతనిచ్చాడు.
మొదటి పేతురు 2:24 ప్రకారం ఏమని ఉంటది? ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. స్వస్థత పొంది ఉన్నాము. స్వస్థత. నోరు ఉన్న వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది ఉన్నాము. పొంది ఉన్నాము. పొందుకుంటామా? పొంది ఉన్నామా? పొంది ఉన్నాము. పొంది ఉన్నాము. మరి లేవి గురించి, లోటు గురించి 2 కొరింథీయులు 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఆగండి. మీరు మన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? కృప. ఆజ్ఞలు కాదు. ఆమేన్. ఏం తెలుసుకున్నారు? గట్టిగా చూడండి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇది సత్యం. ఏంటి తెలుసా? ఇంతమంది వేల మందిలో ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవులు, 99% మీరు అందరు కూడా క్రైస్తవులు. కానీ దీంట్లో 50% కూడా దేవుని కృప గురించి మీరు ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. అది సత్యం. అది సత్యము. కృపా సత్యము గురించి ఇంకా మీరు తెలుసుకోలేదు. కృపా సత్యము గురించి తెలుసుకో. అందుకని వాక్యంలో ఏమని ఉంటుంది? నీకు ఆ సత్యము నీ హృదయంలోకి నాటబడితే, ఆ సత్యము నీ జీవితంలోకి రాగలిగితే దాని నుంచి వచ్చేది స్వాతంత్రము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాని నుంచి వచ్చేది విడుదల. ఆమేన్. ఆమేన్. కానీ ఆ సత్యము లేదనుకోండి, ఆ కృప లేదనుకోండి, మతము మాత్రమే ఉందనుకో, నీకు ట్రెడిషన్ మాత్రమే ఉందనుకో, ఆచారము మాత్రమే ఉందనుకో, మా తాత ముత్తాతల నుంచి ఇలాగే చేస్తామండి, మా అమ్మగారు ఇలాగే ప్రార్థన చేసేవారు, సో నేను కూడా ఇలాగే ప్రార్థన చేస్తాను. కానీ వాక్యంలో ఇలాగుంది, వాక్యంలో అలాగుంది, కానీ మా అమ్మగారు మాత్రం ఇలాగే ప్రార్థన నేర్పించారు మాకు, మా అయ్యగారు ఇలాగే నేర్పించారు. అయ్యగారు నేర్పించినా, అమ్మగారు నేర్పించినా, తాతగారు నేర్పించినా వాక్యానికి ప్రతి ఒళ్ళు లోబడాల్సిందే. ఆమేన్. వాక్యానికి ప్రతి వ్యక్తి లోబడాల్సిందే. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు జీవిస్తున్న రోజుల్లో కూడా వాళ్ళకి వాక్యము తెలియదని కాదు, వాక్యము తెలుసు, కానీ వెలుగు మాత్రం రాలేదు వాళ్ళ జీవితంలోకి. వెలుగు మాత్రం రాలేదు వాళ్ళ జీవితంలోకి. అందుకనే వాక్యం చదివేశారు, వెలుగు లేకుండా చదివారు. అప్పుడు వాక్యమే స్వయంగా వాళ్ళ కళ్ళ ముందర నుంచున్నప్పుడు వాక్యాన్నే చంపడానికి తయారయ్యారు, సిద్ధపడ్డారు. ఈరోజు కూడా అనేక మంది సంఘాల్లో ఉన్నారు, ఆన్లైన్ ఛానల్స్ కూడా మొదలుపెట్టారు, కానీ బైబిల్ కాలేజెస్కి వెళ్ళారు, స్కూల్స్కి వెళ్ళారు, ఇంకా అది చేశారు, ఇది చేశారు, సగం నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్, డిగ్రీ నాలెడ్జ్ అన్నీ కలిపి కొట్టిన ఒక టార్చ్ లైట్ అంత వెలుగు కూడా ఉండదు. అందుకని దేవుడు ఏమంటాడు? ప్రత్యక్షత జ్ఞానము కావాలి. ప్రత్యక్షత జ్ఞానము కావాలి. అందుకని అక్కడ ఏమన్నాడు? మీకు యేసుక్రీస్తు కృప తెలుసు కదా. సో పాల్ ఇక్కడ రాస్తున్నప్పుడు ఎటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు? మీకు కృప తెలుసు కదా, సో ఇప్పుడు మీకు చెప్తాను అంటున్నాడు. మనం ఇక్కడికి వెళ్ళలేము, చాలాసార్లు ఈ లోతులోకి ఇంకా వెళ్ళలేము. ఎందుకు? కృప తెలియదు కదా మనకి, కృప తెలియదు కాబట్టి ఇంకా లోతులోకి వెళ్ళలేము, ఇంకా రక్షణతోనే ఆగిపోతున్నాము. రక్షణతోనే ఆగిపోయి, రక్షణ అంటే ఏదో తక్కువ చేయిస్తున్నానని కాదు, కానీ గుర్తుపెట్టుకో, రక్షణ ఆఖరి గమ్యము కాదు మనకి. రక్షణ అనేది కేవలం ఒక ద్వారము మనకి తెరవబడ్డది. హల్లెలూయా. రక్షణ అనేది ఏంటంటే, ఒక పెద్ద గృహానికి ఇంటికి వెళ్ళామనుకోండి, గేటు తెరిచినట్టు అంత మాత్రమే. గేటు దగ్గరే ఉండిపోతే వాచ్మెన్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది.
నీకు యేసుక్రీస్తు ఓ ఇల్లు కట్టించిందంతా వాచ్మెన్ లాగా బయట ఉండడానికి కాదు, లోపలికి వెళ్ళి ప్రతిదీ అనుభవించాలని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. అనుభవించాలని చేశాడు. వాచ్మెన్ లాగే ఉండాలంటే కేవలం గృహం కట్టక్కర్లేదు, గేట్ కడితే చాలు. ఇల్లెందుకు? వాచ్మెన్కి ఇల్లు అక్కర్లేదు, గేట్ పక్కన ఒక చిన్న రూమ్ పెడితే సరిపోతుంది, అక్కడే ఉండిపోవచ్చు. కానీ మనల్ని వాచ్మెన్ లాగా పెట్టడానికి పిలుచుకోలేదు దేవుడు, కుమారులని కుమార్తెలుగా మార్చాడు మనల్ని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విమోచన ఇచ్చాడు దేవుడు మన కొరకు. హల్లెలూయా, ఆమేన్. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ 2 కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి త్వరగా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు ఒక కదా. నిమిషం. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో, కొంతమంది శాలరీస్ ఇంక్రీజ్ అవ్వాలి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకున్నారు, ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేయించుకున్నారు. యవనస్తులు చాలా జాగ్రత్తగా వినండి. ఏ డిగ్రీ నుంచి రానిది నీకు వాక్యం నుంచి వస్తుంది నీ జీవితంలోకి. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఏ మానవుడు ఇవ్వనిది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. ఏ ఫ్యామిలీ ఇవ్వంది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో విశ్వసించు. అడుక్కుంటూ ఏదో కష్టంలో ఉన్నప్పుడు అడుక్కుంటూ పరిగెత్తుకోవడం మాత్రమే కాదు, సత్యంలో స్థిరపరచబడు. సత్యములో నాటబడు. ఏదో మంత్రంలాగా వచ్చేసి ఆయన చేయేస్తే సరిపోతుంది, నాకు ఉద్యోగం వస్తేస్తుంది, అది కాదు విశ్వాసం. ఈ రోజు నేను ప్రార్థన చేస్తే నీకు వస్తుంది, నీకు నేను ప్రార్థన చేసినందుకు ఈ వారంలో నీకు ఉద్యోగం వస్తుంది, కానీ అది నీ లైఫ్ సెటిల్ అవ్వదు. దాంతో నీ గమ్యము నువ్వు చేరుకోలేవు ఆ ఉద్యోగంతో. మహా అంటే ఒక 5 రోజులు తినగలుగుతావు, మహా అంటే 2 రోజులు పేమెంట్స్ చేసుకోగలుగుతావు, ఈఎంఐస్. ఎన్ని రోజులు ఈఎంఐస్ కట్టుకుంటూ బతుకుతావు? ఎన్ని రోజులు అలా జీవిస్తావు? వేరే వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదకరంగా జీవిస్తావు? లోకం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అన్యుల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? సువార్త గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నీ జీవితము దేవుని యొక్క దర్శనం ప్రకారం జీవించాలని ఎప్పుడు ఆలోచిస్తావు? దేవుడు మనల్ని సృష్టించింది ఒక ఉద్యోగంలో పనిచేయడానికి కాదు. పని చేయొద్దు అనట్లేదు నేను, కానీ నీ జీవితకాలం ఒక ఆఫీస్లో క్యూబికల్లో కూర్చొని బతకడానికి కాదు దేవుడు ఆ శిలువ మీద మరణించినది. ఒక వీసా ఇవ్వడానికి కాదు ఆ శిలువ మీద మరణించింది ఆయన. దేవుడిచ్చిన గమ్యం ఏంటి నీకు? దేవుడిచ్చిన దర్శనం ఏంటి? దేవుడు ఎందుకు సృష్టించాడు నిన్ను? ఆయన రక్తాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన శరీరాన్ని అలాగా విరిగిపోతున్న సమయంలో కూడా ఏ దేవదూతని కూడా పిలుచుకోలేదు సహాయానికి. ఎందుకు చేశాడు? ఆయన మహాకృప. అటువంటి కృప నాకు ఎందుకు చూపించావయ్యా అని ఒకసారి ప్రశ్నించుకో. అంత ప్రేమ నాకెందుకు చూపించావు? తల్లిదండ్రులు, యవనస్తులు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, మా కొడుక్కి పెళ్ళి అవ్వాలండి, మా కూతురికి పెళ్ళి అవ్వాలి, నేను అవ్వద్దు అనట్లేదు, కానీ దానికన్నా ముందర దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో తెలుసుకొని నెరవేర్చబడాలి అని ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. చూడండి ఇక్కడ ఏమంటాడు ఆయన మహాకృప గురించి, చదవండి. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకు? మనము ధనవంతులు అవ్వాలని. ఆ ధనము కేవలము ఒక ఉద్యోగం ద్వారా రావాలని కాదు, అద్భుతమైన రీతిలో ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో ఎలాగైతే నెరవేర్చబడిందో అటువంటి అద్భుత కార్యము జరగాలని. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యాపారం మొదలు పెడితే అటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము. 75 సంవత్సరాలు వ్యాపారం మొదలు పెట్టలేదు అనుకుంటున్నారా?
ఖాళీగా కూర్చున్నాడా అబ్రహాము? లేదు, ముందర కూడా పనిచేశాడు, కానీ ఏది పనికిరాలేదు ఆయన జీవితంలో. ఆయన ఎంత కృషి చేసినా ఏదైతే జరగలేదో, దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే విడుదలైందో ఎవ్వరు ఊహించని దానికన్నా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వరగా 6వ వచనానికి వెళ్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆగండి, విశ్వాస సంబంధులే అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? కేవలము విశ్వాసముతో జీవించే వాళ్ళే అబ్రహాము యొక్క సంతానము అంటున్నాడు. Yes, amen. అబ్రహాముకి సంబంధించిన వాళ్ళు అంటున్నాడు. వేరే వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారు కదా, వాళ్ళు కాదు అంటున్నాడు. కేవలము విశ్వాసముతో జీవిస్తున్న వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ వర్స్. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకి దేవుడు సువార్త ప్రకటించాడంట. ఏమని? కేవలము అబ్రహాము యొక్క కుటుంబం ఒక్కటే ఆశీర్వదించబడుతుంటే లోకమంతా ఆశీర్వదించబడదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? వేరే అన్యులందరూ కూడా ఆశీర్వదించబడాలి. ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలి? అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడాలి. కానీ అబ్రహాము ద్వారా అందరూ ఆశీర్వదించబడాలంటే దేవుడు ఇంకొక కార్యం చేయాలి. అందుకు యేసుక్రీస్తుని పంపించాడు. హల్లెలూయా. ఆమేన్. ఏ కార్యమైతే అబ్రహాము ద్వారా జరగలేదో ఆ కార్యము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. చూడు, అబ్రహాము ద్వారా ఏం జరిగింది? అబ్రహాము ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు ద్వారా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. కానీ తరతరాల తర్వాత ఆగిపోయింది అది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఏ కార్యమైతే అబ్రహాము చేయలేకపోయాడో ఆ కార్యము మనకు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో చదువుతాను, ఒక్కసారి చూడండి 9వ వచనము. సో దోస్ హూ ఆర్ ఆఫ్ ఫెయిత్ ఆర్ బ్లెస్డ్ విత్ బిలీవింగ్ అబ్రహాం. హల్లెలూయా. ఆమేన్. ఎవరు విశ్వాసముతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపించండి. ఓకే, సో ఇప్పుడు మీ గురించి చెప్తున్నాడు. మీ గురించి అందరూ చెప్పండి. నా గురించి. నా గురించి. బైబిల్లో నా గురించి రాశారు అనండి. బైబిల్లో నా గురించి రాశారు. నీ గురించి రాయబడ్డది ఇక్కడ. నీ గురించి రాస్తూ పౌలు 2025వ సంవత్సరంలో నువ్వు ఇక్కడ కూర్చుంటావు అని తెలిసి నీ గురించి ఇక్కడ రాశాడు. హల్లెలూయా. ఆమేన్. నీ గురించి రాసి ఏమంటున్నాడు చూడు. సో దెన్ దోస్ హూ ఆర్ ఆఫ్ ఫెయిత్ ఆర్ బ్లెస్డ్. అందరు బ్లెస్డ్ అనండి. బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడ్డారు. బడతారు కాదు, ఆశీర్వదించబడ్డారు. సో ఇప్పుడు ప్రశ్న, ఆశీర్వదించబడితే ఇక శాపము గురించి అసలు ప్రశ్న ఎక్కడుంది? ఆమేన్. ఆశీర్వదించబడ్డారు మీరు. ఎలాగా? ఆయన విమోచన ద్వారా. అర్థమవుతుందా? ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడ్డారు అనేటటువంటి సత్యములో ఇప్పుడు నువ్వు నాటబడాలి. కానీ పాస్టర్ గారు నేను ఎలాగ అనుభవిస్తాను? విశ్వాసము ద్వారా అనుభవిస్తావు. విశ్వాసము ద్వారా జీవించడం మొదలుపెట్టి నువ్వు అనుభవిస్తావు. కానీ నువ్వు క్రియల ద్వారా అనుభవించాలి అనుకున్నావు అనుకో, ఎప్పుడు కూడా నీ జీవితంలో అటువంటి ఆశీర్వాదం అనుభవించవు. శాపము ఆశీర్వాదం, శాపము ఆశీర్వాదం, శాపము ఆశీర్వాదం రెండూ నడుస్తూ ఉంటాయి నీ జీవితంలో. కానీ దేవా, నా క్రియల ద్వారా, నా క్రియలు బట్టి కాదయ్యా, నేను సొంతగా నా శక్తిలో నేను నీతిమంతుడిగా మార్చబడలేను, కానీ నీ కృపలో నేను విశ్వసిస్తున్నాను. నువ్వు చేసిన కార్యము బట్టి నేను నీతిమంతుడినని నేను నమ్ముతున్నాను అనేటటువంటి విశ్వాసముతో ఎలాగైతే నువ్వు నీతిమంతుడు అని ఇప్పుడు నమ్ముతున్నావో, అలాగే నువ్వు ఆశీర్వదించబడ్డావు అని కూడా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆమేన్. ఉద్యోగము ఉన్నా లేకపోయినా నువ్వు ఆశీర్వదించబడ్డావు. డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు ఆశీర్వదించబడ్డావు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నువ్వు ఆశీర్వదింపబడ్డావు. వీసా వచ్చినా రాకపోయినా నువ్వు ఆశీర్వదించబడ్డావు. పెళ్లి అయినా పెళ్లి డిలే అయినా నువ్వు ఆశీర్వదించబడ్డావు.
అర్థమవుతుందా ఇప్పుడు? ఎలాగైతే నువ్వు నీతిమంతుడవు అని నీ గుర్తింపులో ఇప్పుడు స్థాపించబడ్డారు అనేక మంది. ఇందాక సాక్ష్యంలో కూడా ఆ విషయం చెప్పారు అనుకుంటా. ఇందాక సాక్ష్యంలో ఈ వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసము. సో ముందర ఏమనుకున్నారు? వాళ్ళ క్రియల ద్వారా నేను నీతిమంతుడిని అవ్వాలి, నేను ఈరోజు పాపిని, ఇంకొక రోజు నీతిమంతుడిని, ఈరోజు పాపిని, ఇంకొక రోజు నీతిమంతుడిని. కానీ అటువంటి అబద్ధం నుంచి ఎటువంటి సత్యానికి వచ్చారు? నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. అలాగే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా, ఆమేన్. కానీ పాస్టర్ గారు నాకు ఉద్యోగం లేకపోతే ఎలాగ ఆశీర్వాదం? అయినా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. కేవలం నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే ఇస్సాకు జీవితంలో కూడా ఆయన ఆశీర్వదించబడిన అప్పటికీ ఆయన చుట్టూరు ఆయన ప్రాంతం అంతా కూడా కరువులో ఉండింది. కరువులో ఉన్నంత మాత్రము ఆయన కరువు అనుభవించలేదు. అలాగే నీకు ప్రస్తుతము ఉద్యోగము లేదు. ఉద్యోగము లేనంత మాత్రాన్న నువ్వు శపించబడ్డావని కాదు. ఉద్యోగము లేనంత మాత్రాన్న నీకు ఆశీర్వాదము లేదని కాదు. నువ్వు ఇంకా ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఆశీర్వదించబడిన వ్యక్తివి కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరగాలో ఖచ్చితముగా జరగాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అది జరగాల్సిందే. ఆమేన్. అది జరగాల్సిందే. ఎందుకు? అది నీ విశ్వాసము కాబట్టి. ఇప్పుడు క్రీస్తు చేసిన కార్యములో నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి నువ్వు అడుక్కోట్లేదు, నువ్వు చింతించట్లేదు. నువ్వు ఏదో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుని యొక్క మనసు నేను మార్చేస్తాను, దేవుణ్ణి కదిలించేస్తాను, ఇప్పుడు దేవుడు ఆఖరికి నాకు ఇచ్చేస్తాడు, అటువంటి చెత్త ఆలోచనలు ఆపేద్దాం. ఎస్. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. నువ్వు కదిలించేది ఏం లేదు ఇక్కడ. నీ మేనేజర్నే కదిలించకపోతే దేవుడిని ఏం కదిలిస్తావు? కదిలించాల్సిన అవసరం అంత లేదు మనకి. హలో, అందుకనే చెప్పాను, నువ్వు ఆశీర్వాదము కోసము కోరుకోక ముందరే ఆయనకు ఉండింది ఆ తలంపు, నువ్వు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యక ముందరే ఆయన ఆలోచించాడు, నా కొడుకు ఆశీర్వదించబడాలి, నా కుమార్తె ఆశీర్వదించబడాలి, నా కుమార్తెకి మంచి పెళ్ళి అవ్వాలి, నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలి, నా కొడుకు ఆయన గమ్యము చేరుకోవాలి, నా ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేర్చబడాలి. ఎటువంటి ఊరి నుంచి వచ్చినా, ఎంత పెద్ద పట్టణం నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా నా ఆశీర్వాదముతో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా నా కటాక్షముతో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో కూడా నా 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 విజయము అనేది వాళ్ళు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇందాక సాక్ష్యం విన్నారు కదా, ఎటువంటి ఊరు నుంచి వచ్చారు? పెద్ద పట్టణం, వాళ్ళు చిన్న పల్లెటూరు. కానీ పల్లెటూరు నుంచి వచ్చిన విశ్వసించారు, వాక్యం ఉండింది, విశ్వసించారు కాబట్టి దేవుడు ఎటువంటి కార్యం చేశాడు చూడండి వాళ్ళ జీవితాల ద్వారా. హల్లెలూయా, ఆమేన్. చూడండి, విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో సమస్తము సాధ్యము. చూడండి, వాక్యంలో ఉంటుంది, దీంతో ముగిస్తున్నాను. వాక్యంలో ఏమని ఉంటుంది? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునితో సమస్తము సాధ్యమే. దేవునితో సమస్తము సాధ్యమే అన్నాడు. కానీ ఇంకొకటి, దేవునితో సమస్తము సాధ్యం అనడంలో పెద్ద గొప్పతనం కాదు. ఆయన దేవుడు, సమస్తం సాధ్యం అవ్వాలి. సాధ్యం అవ్వకపోతే ఆయన దేవుడు కాదు, దాంట్లో పెద్ద విషయం కాదు. కానీ వేరే విషయంలో అద్భుతం ఏంటంటే, ఇంకొక దగ్గర ఏమంటాడు? నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అంటాడు. సో ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడట్లేదు. అర్థమవుతుందా అందరికీ? ఎస్ పాస్టర్. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎస్. నీలాంటి నాలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. నీలాంటి నాలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవునితో ఎలాగైతే సమస్తము సాధ్యమో ప్రతి మానవుడు కూడా, నమ్మిన మానవుడికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అంటే పాస్టర్ గారు మరి మీరు దేవుని లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. సరే, యేసుక్రీస్తుకి ఇవ్వబడిన గుర్తింపు ఏంటి? ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన శిలువ మీద మరణించిన తర్వాత, శాపాన్ని తీసిన తర్వాత, మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనకి ఇచ్చిన గుర్తింపు ఏంటి? మనము దేవుని యొక్క కుమారులం. ఓహో, సేమ్ లెవెలా? సేమ్ గుర్తింపా మీకు కూడా?
సో మీకు సేమ్ గుర్తింపు అయితే ఆయన చేయగలిగింది మీరు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేము తెలుసా? ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చినా ఒక్కొక్కసారి ఈజిప్ట్ లోపల ఉండిపోతుంది కొద్దిగా. విమోచించాడు దేవుడు, లోకం నుంచి విమోచించాడు, శాపము నుంచి విమోచించాడు. కానీ ఆ శాపానికి నుంచి వచ్చిన ఆలోచనలు నుంచి విమోచించలేదు ఆయన. ఆ బాధ్యత నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. అందుకని ఆయన ఏమంటాడు, నీ ఆలోచనలు జాగ్రత్త పడు, ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దు, శాపము నుంచి వచ్చిన ఆలోచనలు ప్రకారము ఆలోచించొద్దు. ఆయన వాక్యాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, దాని ప్రకారం ఆలోచించు. ఆమేన్. ఎందుకంటే ఆ వినటం వలన, ఆ ఆలోచించడం వలన నీలో వచ్చేది విశ్వాసం. గ్లోరీ. విశ్వాసం ఒక్కసారి వచ్చిందనుకో, నిన్ను ఆపేది ఎవరు లేదు, నిన్ను ఆపేది ఎవ్వరూ లేరు. మొన్న కుక్కట్పల్లిలో అన్నాను, ఫెయిత్ విల్ బ్రేక్ ద రూల్స్. మరి ఈ యొక్క విశ్వాసము ఆ యొక్క నియమములను, కట్టడలను అధిగమిస్తూ ఫెయిత్ ఉన్నది. విల్ ఓవర్రైడ్ ద రూల్స్. మరి విశ్వాసము నియమములను అధిగమిస్తూ ఉన్నది. విశ్వాసము అనేది దేవుడు ఎంత శక్తివంతమైన బహుమానం మనకిచ్చాడో ఒకసారి అర్థం చేసుకుంటే, మళ్ళీ ఇంకొకసారి వాక్యము వినడంని అంత తేలికగా తీసుకోరు మీరు. చూడండి, విశ్వాసము అనేది ఒక ఆయుధం. ఆయుధం అంటే వెపన్. Yes. ఆయుధము. నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అనుకో, ఆయుధము లేకుండా వెళ్తావా? వెళ్ళవు. సో ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళకపోందరా, ఆయుధము ఇంకొక వెనకాల ఒక రూమ్ లో ఉంది అని నీకు తెలిసిందనుకో, నీ ఫోకస్ అంతా, నీ గోల్ అంతా ఏమని ఉంటుంది? అక్కడ దొంగలు వస్తున్నారు, లేకపోతే దొంగలు వస్తున్నారు, నీ ఇల్లుని కాపాడుకోవాలి, ఆయుధము ఆ రూమ్ లో ఉంది. నీ ఫోకస్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ రూమ్ మీద ఉంటుంది. నేను ఏం చేసినా ఆ ఆయుధం వరకు మాత్రం నేను చేరుకోవాలి, అంతే. ఎందుకు? ఆ ఆయుధం ఉంటే మాత్రము దొంగలు ఏం చేయలేరు నన్ను. ఆ ఆయుధం మాత్రం ఉండాలి నాకు. ఆ ఆయుధం మనకు ఉండాలంటే దేవుడు ఇచ్చిన మార్గం ఏంటి? వినుట వలన విశ్వాసము వస్తాది అంటున్నాడు. yes amen. దేని వలన? వినుట వలన. మీరు పడుకోక ముందర బాగా చింతతో 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకోవడం వలన రాదు. పడుకోక ముందర బాధలన్నిటి గురించి ఒక అరగంట సేపు ఆలోచించి, నేనేం చేయలేను దేవా, ఇంకా అన్నీ నీకే వదిలిపెట్టేస్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకొని పడుకుంటే అది విశ్వాసం కాదు. దాని వలన విశ్వాసం రావట్లేదు. విశ్వాసం ఎలాగొస్తుందంట? వినుట వలన. ఏంటి? వినుట వలన. మళ్ళీ చెప్పండి. వినుట వలన. వినపడట్లేదు గట్టిగా. వినుట వలన. సో అంటే నీ జీవితంలో విశ్వాసముతో ప్రతి క్షణము జీవించాలంటే నువ్వు ఎంత వాక్యం వినాలి? దేవుడు యూట్యూబ్ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? కామెడీ స్కిట్లు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చోడానికా? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఆ గాసిప్ ఈ గాసిప్ వీడియోలు చూసుకుంటూ కూర్చోడానికా? యూట్యూబ్ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు దేవుడు నీకు? వినుట వలన విశ్వాసం ఆయుధం ఇస్తున్నాడు నీకు. ఆదివారం 1 గంట సేపు వినేసి కొంతమందికి, అబ్బో పాస్టర్ గారు ఇంతసేపు చెప్తాడేంటో, ఎంతసేపు అన్నా వింటారని, ఒక్కరోజన్నా వింటారని, ఆమేన్. దాని ద్వారా అన్నా ఆయుధం వస్తుందని మీ జీవితంలోకి. వినుట వలన విశ్వాసం వస్తుందంట. ఆ విశ్వాసం ఒకసారి వచ్చినట్లయితే, అందుకని ఎన్నిసార్లు చెప్తాను ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి. విశ్వాసముతో వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఆమె గురించి నేను ధ్యానించినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను నేను. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను నేను. ఆమె వినుట వలన విశ్వాసము కలిగింది. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆలోచనతో వెళ్ళింది?
నేను ఆయన వస్త్రముని తాకుతే చాలు. ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ మే టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ ఐ షాల్ బి మేడ్ హోల్ అన్నది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను బాగవుదును అనుకున్నది. హల్లెలూయా. ఆమేన్. బాగవుతానేమో అనలేదు. ఆమెకు ఒకటే డౌట్, ముట్టుకోగలుగుతానా లేదా. ముట్టుకుంటే మాత్రం నాకు జరిగిపోదు, దాంట్లో డౌట్ లేదు. ముట్టుకోవడమే నా డౌట్. మధ్యలో ఎవడన్నా ఆపుతాడేమో. ముట్టుకుంటే మాత్రము ఆపేది ఎవరు లేరు. స్వస్థతని నేను అనుభవించడంలో ఆపేది ఎవరు లేరు. దేవుడు కూడా ఆపేది లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసముతో వెళ్ళినప్పుడు దేవుడు నో అని చెప్పలేడు. ఎస్. ఏంటి చెప్పలేడు. కొంతమంది వీరు ఎటువంటి సువార్త, ఎటువంటి బోధలు విన్నారు తెలుసా? ఎటువంటి బోధలు విన్నారంటే దేవుని కృప గురించి ఇందాక అన్నాను. చాలా మంది ఇంకా దేవుని కృప గురించి సరిగ్గా తెలుసుకోలేదని. ఎందుకు అన్నాను తెలుసా? మీరు చాలా మంది ఎటువంటి బోధలు విన్నారంటే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు అవును అంటాడు, కొన్నిసార్లు కాదంటాడు, వద్దంటాడు. పాల్ ఏమన్నాడు తెలుసా అటువంటి వాళ్ళ గురించి? ఒకసారి ఆ వర్స్ పెట్టండి నాకు. పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ మీ, లేకపోతే తెలుగులో చదవండి. Read it on the screen. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. హల్లెలూయా. ఆమేన్. ఏంటి? అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. నెక్స్ట్ చదవండి. కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ఆయన అవుననే వాడయ్యి ఉన్నాడు. ఇంగ్లీష్ లో పెట్టండి ఒకసారి. For Jesus Christ the Son of God does not waver, అంటే మార్చబడడు. He does not waver between a yes and no. Yes. కొన్నిసార్లు ఎస్ అని, కొన్నిసార్లు నో అనేటటువంటి దేవుడు కాదు. అటువంటి దేవుడు గురించి మీరు విన్నట్లయితే ఆయన యేసుక్రీస్తు కాదు. ఆమేన్. ఆయన యేసుక్రీస్తు కాదు, ఇంకేదో యేసుక్రీస్తు అయితే కాదు. శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు అయితే కాదు. ఎవరికో వేరే వాడు పెట్టుకున్నాడేమో పేరు యేసు అని, అంతే. కానీ యేసు శిలువ మీద మరణించి ఆయన రక్తాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు అయితే కాదు. ఆ యేసుక్రీస్తు కాదు. పాల్ అందుకని ఏమంటున్నాడు చూడండి. Not waver between. He is the one whom Silas, Timothy and I preached to you. గుర్తుపెట్టుకోండి, పాల్ ఏమంటున్నాడు? అపోస్తలులు అందరూ కూడా బోధిస్తున్నటువంటి క్రీస్తు అనలేదు. ఇద్దరు పేర్లే చెప్పాడు. ఆయనతో కలుపుకుంటే ముగ్గురు పేర్లే చెప్తున్నాడు. ముగ్గురు పేర్లు ఏమంటున్నాడు? సిల్వాను, సైలస్, తిమోతి, ఐ అంటే పాల్. దాంట్లోకి నా పేరు కూడా యాడ్ చేసుకుంటాను. సైలస్, తిమోతి, పాల్ అండ్ బెంజమిన్. ఆమేన్. మీరు ఏం బోధిస్తారు పాస్టర్ గారు? ఏ సువార్త అయితే పాలు బోధించాడో అదే సువార్త ఇక్కడ బోధించబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. యేసులో మీద ఏ క్రీస్తు గురించి పాల్ తెలుసుకున్నాడో ఆ సువార్త బోధించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎవరో బైబిల్ కాలేజ్కి వెళ్ళి థియాలజీ క్లాసెస్కి వెళ్ళి ఇంత పెద్ద పుస్తకం రాశారండి. వాళ్ళు మాత్రం బాగా వివరించి చెప్పారు. ఒక్కొక్కసారి దేవుడు ఎస్ అంటాడు, ఒక్కొక్కసారి దేవుడు నో అంటాడు. అంతా చెత్తలో తీసుకెళ్లి పెట్టండి ఆ బుక్ని. ఎస్. డౌట్ వస్తే మీ బైబిల్స్లోనే మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పేది సత్యమో కాదో. ఆయన ఏమన్నాడు చూడండి. సైలస్, తిమోతి అండ్ ఐ ప్రీచ్ టు యూ అండ్ గాడ్స్ అల్టిమేట్ ఎస్. హీ ఆల్వేస్, ఆయన అందరూ ఆల్వేస్ అనండి. ఎల్లప్పుడు ఆల్వేస్ డస్ వాట్ హీ సేస్. ఆయన చెప్పినదే ఎల్లప్పుడు చేయును. He always does what he says. Amen. చెప్పి చెయ్యనిది అని చెయ్యలేదు అనే ప్రసక్తే ఉన్నది దేవునితో. Yes. ఆయన మాట ఇస్తే
నమ్మదగిన దేవుడు ఆయన, ఆమేన్. నమ్మదగిన దేవుడు ఆయన, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. Praise God, అందుకనే praise God. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఏమి విన్నదో నాకు తెలియదు, కానీ ఆమె విన్నది ఆమెకు విశ్వాసం ఇచ్చింది. ఆ రోజు నేను చనిపోయినా పర్వాలేదు, ఎవరు ఏం చేసినా పర్వాలేదు, కానీ నేను ఆయన వస్త్రముని తాకుతే చాలు, నేను తప్పకుండా స్వస్థపరచబడతాను అన్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా స్వస్థపరచబడతాను. విశ్వాసముతో బ్రేక్ త్రూ సండేకి వచ్చారు. ఏంటి మీకు కావాల్సింది? అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలు. ఆమేన్. ఇంకొక అబద్ధం విన్నది బాగా చాలా మంది క్రైస్తవులు, అంటే దేవుని సమయం అండి, దేవుని సమయం అండి, దేవుని సమయం అండి, దేవుడు ఎప్పుడు ద్వారం తెరుస్తాడో, దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడో, దేవుడు ఎప్పుడు చేస్తాడో, దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నామండి, ఎదురు చూస్తున్నామండి, ఎదురు చూస్తున్నాం. అటువంటి మాటలు అన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? విశ్వాసం లేనప్పుడు వస్తాయి అటువంటి మాటలు. నిజంగా విశ్వాసం ఉన్నోడితో మాట్లాడు, అటువంటి మాటలు రావు బయటికి, అటువంటి మాటలు రావు, అటువంటి మాటలు రావు. లాస్ట్ ఉదాహరణ చెప్తే ముగిస్తున్నాను. కానా విందు దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరియా ఏమంటది? శిష్యులు. వైన్ అంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం అయిపోయింది అంటాడు. ఆయన ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదు. నాకు సమయం ఇంకా రాలేదు అనక ముందర కూడా ఏమంటాడు? దీంతో నాకేంటి అన్నట్టు అంటాడు. అవును. నాకేమన్నా కేటరింగ్ బిజినెస్సా? నాకేమన్నా కాంట్రాక్ట్ ఇచ్చారా ఈ పెండ్లు? నేనేదో వచ్చాను మామూలుగా తినడానికి, తాగడానికి, ఇంటికి వెళ్ళడానికి, నాకు మళ్ళీ ఇక్కడ పని ఎందుకు? అటువంటి సమయంలో ఆయన అంటాడు, నా సమయము ఇంకా రాలేదు. దేనికి సమయం రాలేదు? అద్భుత కార్యములు చేయడానికి. ఆయన ఎందుకు వచ్చాడు? ఆ వయసులో ఆయనకి తెలుసు, తండ్రి యొక్క ప్రణాళిక బట్టి వచ్చాడు. తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని ఆయనకి తెలుసు, దాని ప్రకారం ఆయన జీవించాలని తెలుసు. కానీ అక్కడ తల్లి వింటది, నా సమయము ఇంకా రాలేదు అని పలికాడు, కానీ తల్లి ఆయనతో మాట్లాడదు. శిష్యుల్ని చూస్తుంది, శిష్యుల్ని చూసి ఏమంటది? ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అంటారు. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అంటే ఏంటి? విశ్వాసముతో ఎప్పుడైతే ఆమె పలికిందో, ఆయన సమయము కాకపోయినా అక్కడ అద్భుత కార్యము జరిగింది. హల్లెలూయా. ఆమేన్. కానీ మతపరముగా ఆలోచించారనుకోండి, దేవుని సమయం గుర్తుపెట్టుకోండి, సాతాను డిసీవర్ అంటే మోసగించేవాడు, మోసగిస్తాడు. ఏదో పెద్ద అబద్ధం తీసుకొచ్చి నీకు చెప్పక్కర్లేదు, కేవలం ఒక చిన్న అబద్ధం. అవును, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, కానీ ఇంకా టైం ఉంది దానికి, ఇప్పుడే కాదు, అంత చాలు. అది నువ్వు నమ్మేవనుకో, దాని ప్రకారం జీవిస్తావు. ఇప్పుడు నువ్వు దేవుడు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు, కానీ ఈ సంవత్సరం ఇవ్వడు. దేవుడు తప్పకుండా నిన్ను నీ పరిచర్యని ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, కానీ ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడాలి నువ్వు ఇలాగే. అది నువ్వు నమ్మేవనుకో, అయిపోయింది, దాంతోనే నువ్వు జీవిస్తావు, దాని ప్రకారం జీవిస్తావు. ఆయన ఏమన్నాడు? నా సమయము రాలేదన్నాడు. కానీ ఎప్పుడైతే విశ్వాసము కనిపించిందో, అటువంటి సమయంలో ఆయన కాదు అనలేడు, కాదు అనలేడు, కాదు అనలేడు. సో సమయం రాకపోయినా ఏంటి? సమయం రాకపోయినా నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆమేన్. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి లేచి నుంచుందామండి. ఆమేన్. సో నీ జీవితంలో ఎటువంటి బ్రేక్ త్రూ అవసరమో నాకు తెలియదు. కొంతమంది ఆల్రెడీ వచ్చి ప్రార్థన చేసుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ ముందరికి రావక్కర్లేదు, సమయం ఎక్కువ లేదు మనకి.
కానీ ఈ ప్రార్థన చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు మీకు వాక్యం వచ్చింది కాబట్టి విశ్వాసముతో ఇప్పుడు ప్రార్థన చేయండి. విశ్వాసముతో నేను నీతో పాటు ఏకీభవిస్తాను. అది మీ శరీరంలో జరగాల్సిన కార్యం అవ్వచ్చు, నీ కుటుంబంలో జరగాల్సిన కార్యం అవ్వచ్చు, నీ పరిచర్యలో జరగాల్సిన కార్యం అవ్వచ్చు. అనేక మంది నాయకులు, పాస్టర్స్ కూడా ఈ మెసేజెస్ తర్వాత వింటారని నాకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, నాయకులు, పాస్టర్లు, దైవజనులు, దేవుడు ఏ ప్రణాళిక అయితే మీకు ఇచ్చాడో, ఏ దర్శనం అయితే అది మీకు ఇచ్చాడో, దానికి మీరు సమయం కోసం ఎదురు చూడక్కర్లేదు. విశ్వాసముతో అడుగులు వేయడం మొదలు పెట్టండి. ఆమేన్. విశ్వాసముతో అడుగులు వేయడం మొదలు పెట్టండి. వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు విశ్వాసముతో అడుగులు వేయడం మొదలు పెట్టండి. జ్ఞానముతో, దేవుని యొక్క జ్ఞానముతో అడుగులు వేయడం మొదలు పెట్టండి. అందరము చేతులు పైకెత్తుదాం. ఈ సమయంలో దేవుని ఆరాధిద్దాం. ఒక నిమిషము విశ్వాసముతో ఆరాధిద్దాము, సంతోషముతో ఆరాధిద్దాము. హల్లెలూయా. మీరు విన్న వాక్యం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. కమన్ క్విక్లీ. దేవా, ఏ కృప గురించి అయితే మేము ఇప్పుడు పాడామో ఆ కృప మేము అనుభవిస్తున్నామని నమ్ముతున్నామయ్యా. ఏ కృపతో అయితే మమ్మల్ని రక్షించావో అదే కృపతో మా జీవమునకు, మా భక్తికి కావలసినవన్నీ కూడా నువ్వు విడుదల చేసేవని నమ్ముతున్నామయ్యా. యేసు క్రీస్తు నామములో నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ బ్రేక్ త్రూ అయితే వాళ్ళు ఆశిస్తున్నారో దేవా, ఏ విషయంలో అయితే బ్రేక్ త్రూ కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారో, విశ్వసిస్తున్నారో, యేసు క్రీస్తు నామములో ఆ బ్రేక్ త్రూ వాళ్ళు అనుభవించును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి ద్వారము తెరవబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఎక్కడైతే విడుదల పొందుకోవాలో విడుదల పొందుకొను గాక అని ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అద్భుత కార్యములు జరుగును గాక అని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.